హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 60. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. అవన్నీ నాకు గుర్తులేని వంటిపై అన్నాడు కృష్ణ. అవునవును గుర్తులే. కాకపోతే అవన్నీ మా అమ్మ గాని, మా వదిన గాని చూస్తే అప్పుడుంటుంది నాకు నిజమైన పెళ్లి. సిగ్గు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు పెడుతున్నావు. నాకెంత ఎంబారసింగ్‌గా ఉంటుందో తెలుసా? ఎవరైనా చూస్తే? ఉడకపోతల్లో కూడా ఫుల్ కాలర్ అండ్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నానురా సిగ్గులేనోడా! నువ్వు చేయబట్టి అని కృష్ణ జుట్టు పట్టుకొని లాగింది జాను. హా! మరి ఇంత ముద్దు వస్తే ఏం చేయనే? కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వడం లేదు. అందుకే నా ప్రేమ అలా చూపిస్తున్నా అంటూ కృష్ణ మరోమారు జానుని అల్లుకుపోయి ఆమెకి ఊపిరి ఆడకుండా చేశాడు. సిగ్గులేనోడా! వదలరా! రేపు నేను ఇంటికి వెళ్ళాలి. మధ్యాహ్నం వరకు అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పటి వరకు నేను ఇలాగే లేవకుండా ఉంటే ఏమైంది అని 100 ప్రశ్నలు వేసి చంపుతారు. కాబట్టి నువ్వు నన్ను కాస్త మనిషిలా ఉండనివ్వరా? పేషెంట్‌లా కాదు అంది జాను బుంగమూతి పెట్టి. నీ పిచ్చి మొహందాన! నువ్వెందుకు పేషెంట్ అవుతావే? నిన్నలా అవ్వనివ్వను కదా నేను. అసలే నీతో చాలా పనుంది నాకు అన్నాడు కృష్ణ. నా ఒళ్ళు హూనం చేసే పనులు గాని లేవరా! అంటూ కృష్ణని తప్పించుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది జాను. కానీ బాబుగారు అక్కడ కూడా వదలకుండా నీళ్ళతో కూడా నీళ్ళల్లో కూడా రొమాన్స్ ముగించి అప్పుడు బయటకి వచ్చాడు. కృష్ణ బయటికి వెళ్ళాక అతడినే తిట్టుకుంటూ జాను ఆమె స్నానం పూర్తి చేసుకొని వచ్చి నిన్నే తొలి ప్రేమలో ఆ! సిగ్గులేనోడా! వదలరా! రేపు నేనింటికి వెళ్ళాలి. మధ్యాహ్నం వరకు అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. అప్పటి వరకి నేను ఇలాగే లేవకుండా ఉంటే ఏమైంది అని 100 ప్రశ్నలు వేసి చంపుతారు. కాబట్టి నువ్వు నన్ను కాస్త మనిషిలా ఉండనివ్వరా? పేషెంట్‌లా కాదు అంది జాను బుంగమూతి పెట్టి. నీ పిచ్చి మొహందాన! నువ్వెందుకు పేషెంట్ అవుతావే? నిన్నలా అవ్వనివ్వను కదా నేను. అసలే నీతో చాలా పనుంది నాకు అన్నాడు కృష్ణ. నా ఒళ్ళు హూనం చేసే పనులు కానీ లేవరా! అంటూ కృష్ణని తప్పించుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది జాను. కానీ బాబుగారు అక్కడ కూడా వదలకుండా నీళ్ళల్లో కూడా రొమాన్స్ ముగించి అప్పుడు బయటకి వచ్చాడు. కృష్ణ బయటికి వెళ్ళాక అతడినే తిట్టుకుంటూ జాను ఆమె స్నానం పూర్తి చేసుకొని వచ్చి డ్రెస్ వేసుకొని బెడ్ మీద వాలి ఒరేయ్ చాలా ఆకలిగా ఉందిరా ఏదైనా తెప్పించు కన్నా అని అడిగింది. ఆల్రెడీ ఆర్డర్ పెట్టానే వస్తూ ఉంటుంది అని కృష్ణ కూడా డ్రెస్ వేసుకొని కిందికి వెళ్ళి వచ్చిన ఫుడ్ని తీసుకొని మళ్ళీ జాను దగ్గరికి వచ్చాడు. జాను చాలా అలసటగా ఉండడంతో కృష్ణనే ఆమెకు తినిపించి జానుని పడుకోబెట్టాక అతడు కూడా తిని జానుని చుట్టుకొని హాయిగా నిద్రపోయాడు. ఉదయం బాడీ పెయిన్స్‌తో నిద్రలేచి జాను కంగారుగా "రేయ్ కన్నా లేవరా! నన్ను ఇంటి దగ్గర దిగబెడుదువు కానీ, అమ్మ వాళ్ళొచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నలు వేసి చంపుతారు" అని కృష్ణని నిద్రలేపింది జాను. "వాళ్ళొచ్చేది మధ్యాహ్నం కదే! ఇప్పుడే వెళ్ళి నువ్వేం చేస్తావు?" అని మళ్ళీ ఆమెను బెడ్ మీదకి లాగాడు కృష్ణ. "వాళ్ళసలు త్వరగానే వస్తే అప్పుడేం చేస్తావురా? లేరా" అని కృష్ణని లాగుతూ ఉంటుంది జాను. "ఎహె! వాళ్ళు రావడానికి ఇంకా టైముందే" అని జానుని ప్రేమగా అల్లుకొని ఆ తర్వాత కృష్ణ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇక ఆ రోజు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రీ టైమ్ దొరుకుతుందో లేదో అని జాను కూడా కృష్ణకి ఇష్టంగా సహకరించింది. జాను కూడా ఫ్రెష్ అయ్యాక పదవే వెళ్దాం అని ఇద్దరు కార్‌లో స్టార్ట్ అయ్యారు వాళ్ళ ఇంటికి. మీ నాన్నొచ్చాక రేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. మన ఇళ్ళల్లో మన విషయం నీకు ఓకేనా? అని అడిగాడు కృష్ణ. నువ్వెప్పుడెప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తావని చూస్తున్నానురా. నాకెందుకు ఇబ్బందుంటుంది? మాట్లాడు కన్నా అంది జాను. అలాగే అని జానుని వాళ్ళ లైన్ చివరన దింపేసి, ఆ తర్వాత కృష్ణ ఆ రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. శివ, కిషోర్, హరీష్ దగ్గరికి. వీళ్ళు నలుగురు కలిసి చాలా రోజులవ్వడంతో అలాగే సిట్టింగ్ కూడా వేసి
కూడా చాలా రోజులవుతుంది కదా! అందుకే బయటే కలుసుకున్నారు అందరూ. ఆ రోజు అందరూ ఫుల్‌గా తాగి మస్త్ ఎంజాయ్ చేశారు. "ఇంట్లో ఎప్పుడు చెప్తున్నావు కృష్ణ?" అని అడిగాడు హరీష్. "పొట్టిదాని బాబు ఊర్లో లేడురా! ఇవాళొచ్చారనుకుంటా. రేపు మాట్లాడాలిక" అన్నాడు కృష్ణ. "ఒకవేళ వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా?" అని అడిగారు వాళ్ళు. "వాళ్ళొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చేసేదైతే ఏమీ లేదు కదరా! ఆల్రెడీ మా పెళ్లయిపోయింది. ఇక వాళ్ళు పీకేదేం లేదు. వాళ్ళొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నా పెళ్ళాన్ని నా ఇంటికి తీసుకొచ్చుకోవడమే అంతే" అన్నాడు కృష్ణ. హ్మ్. ఓకేలే. కాస్త చూసి మాట్లాడు. అసలే కాబోయే మామగారు నీకు. మనతో మాట్లాడినట్టు గాదు. కాస్త మర్యాదగా మాట్లాడు వాళ్ళతో. ఎలాగో లైఫ్‌లో సెటిల్ అయ్యావు. నిన్ను కాదు అనడానికైతే ఏమీ ఉండదు. కానీ ఏమో అసలే మన పిల్లోళ్ళ అయ్యల మైండ్‌లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా! అందుకే జాగ్రత్త చెప్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే లేరా జాగ్రత్తగా మాట్లాడతాను అని ఇక కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బార్ నుండి రిటర్న్ అవుతూ ఉండగా కృష్ణ వాళ్ళ కార్‌కి ట్రాఫిక్‌లో ఇంకొక కార్ వచ్చి డాష్ ఇస్తుంది వెనక నుండి. అదేదో సడెన్‌గా అయిపోయింది. కార్‌లో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగలకపోయినా వెనక కారంతా డ్యామేజ్ అవ్వడంతో కృష్ణకి బీపీ సర్రున లేచింది ఇక అది చూసి. వెంటనే కృష్ణ కారు దిగి, ఆ కార్ డాష్ ఇచ్చిన వాడిని కూడా కిందికి లాగి, వాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ, కొడుతూ ఉంటాడు ఆ రోడ్డు మధ్యలో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.